శ్రీకాకుళం పలాసలో విమానాశ్రయానికి వేగంగా అడుగులు ముందుకొస్తున్నాయి. సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టుకు అనుసంధానంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నారు. విమానాశ్రయానికి సంబంధించి భూమిని పరిశీలించారు పౌర విమాన శాఖ అధికారులు. మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లోని కోస్టల్ కారిడార్స్ లో పర్యటించారు. మందస మండలం బిడిమి, బేతలపురం, టి గంగువాడ ప్రాంతాల్లో పాటు ఇటు వజ్రపు కొత్తూరులో చీపురుపల్లి, మెట్టూరు కోస్టల్ కారిడార్స్ లోను స్థలాలను పరిశీలించారు. కేంద్ర ఎయిర్పోర్ట్ అథారిటీ టీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విమానాశ్రయం అధికారులు, నోడల్ అధికారి అయిన పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు. మనకంతా తెలిసే పలాస మన స్టేట్లో ఒక 6 ఎయిర్పోర్ట్స్ అనేది ప్రపోజల్ పెట్టారు. సో అందులో భాగంగానే మనకి ఈ పలాసకి దగ్గరలో మన పలాస డివిజన్, శ్రీకాకుళం డిస్టిక్లో పలాస డివిజన్లో మనకి వజ్రపు కొత్తూరు అలాగే మందస నుంచి కొంత ఏరియాని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని పరంగానే మనకి ఏదైతే ఫీజిబిలిటీ ఉందో ఏంటనేది చెక్ చేయడానికి సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ రావడం జరిగింది. ఇవాళ మొత్తం చూశారు. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఏదైతే ఇవ్వాలో, ల్యాండ్ డీటెయిల్స్ కానీ, టోపోగ్రఫీ డీటెయిల్స్ కానీ, ఇవన్నీ డీటెయిల్స్, సాయిల్ డీటెయిల్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాప్స్ తోటి అన్నిటికి. తదుపరి వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ వచ్చారు. అలాగే మన ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను, ఆర్డీఓని, అదేవిధంగా ఆల్ తహసీల్దార్స్, మండల్ సర్వేయర్స్, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి డీడీ గ్రౌండ్ వాటర్ కానీ, అలాగే మెట్రాలజీ కానీ, అదేవిధంగా మైన్స్ కానీ, అదేవిధంగా మనకి ఇరిగేషన్ కానీ, ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది స్టడీ చేయడానికి. వాళ్ళకి ప్రాపర్ మొత్తం మనకి ఇంకా డీటెయిల్స్ అన్నీ ఇస్తాం మేము. ఇట్స్ ఓన్లీ టెంటేటివ్. మీకు అన్ని డీటెయిల్స్ కూడా పూర్తిగా మళ్ళీ